అన్ని వయసుల వాళ్ళని అన్ని వేళలా ఇబ్బంది పెట్టే ఒక సమస్య ఉంది. నిద్రాహారాలు లేకుండా చేసేటటువంటి సమస్య. ఈ సమస్యే నరాల నొప్పులు, న్యూరోపతి. ఈ న్యూరోపతి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే, మిమ్మల్ని సతమతం చేస్తుంటే ఏం చేయాలో తెలుసుకుందాం. దీనికి సంబంధించిన అద్భుతమైన ఇంటి వైద్యాలు, గ్రామ వైద్యాలు ఉన్నాయి. వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. నరాల వ్యాధులు. ఈ నరాల వ్యాధులను తగ్గించే ఇంటి వైద్యాలని, గ్రామ వైద్యాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. క్రానిక్గా కొంతమంది అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. డయాబెటీస్, విటమిన్ B12 డెఫిషియన్సీ, ఇలాంటివి. వీటిలో నరాల తీపు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. విపరీతంగా సలుపుతూ ఉంటుంది. అంటే ఒక బట్టను మెలిపెడితే ఎలా ఉంటుందో అలా ఫీల్ అవుతూ ఉంటారు. విపరీతమైన మంటలు ఉంటాయి. పిన్స్ అండ్ నీడిల్స్ అంటారు. అలాగే నిస్సత్వ, ఇలాంటి అనేక బాధలు. వీటన్నిటి వల్ల నిద్ర కరువు అవుతుంది. నిద్ర కరువు అవటం వల్ల ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద దీని ప్రభావం పడుతుంది. సాధారణంగా అనేక సమస్యలు దీన్ని అనుబంధించి దీనివల్ల అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఎనీమియా, పాండు వ్యాధి, కామెర్లు, రక్తహీనత, క్షయ, ఇలాంటి కారణాల వల్ల ఈ నరాల సంబంధ సమస్యలు వస్తూ ఉంటాయి. నరాల తీపులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఒకసారి డీహైడ్రేషను అంటే రక్త విరేచనాలు, అతిసారం, అక్కడికి IBS అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇలాంటి వాటి వల్ల కూడా నరాల నొప్పులు వస్తూ ఉంటాయి. ఏదేమైనా ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి? మొదట ఔషధం. దీని తయారీకి మీకు కావాల్సిన పదార్థాలు: నల్ల నువ్వులు, వెల్లుల్లి, నెయ్యి, ఇంకా తేనె. ఇలా సిద్ధం చేసుకోవాలి. తయారీ చాలా తేలిక, ఎవరైనా తయారు చేసుకోవచ్చు. నల్ల నువ్వులు ఒక 2 టీ స్పూన్లు, అలాగే వెల్లుల్లి అంటే ఎల్లిపాయ అంటారు 5, ఇంకా నెయ్యి ఏమో 2 స్పూన్లు, ఇంకా 3 స్పూన్లు తేనె. అన్నింటినీ కలపండి, అంతే, ఔషధం సిద్ధం. రోజుకి 3 లేదా 4 సార్లు దీన్ని తీసుకుంటూ ఉండాలి లోపలికి. దీన్ని తీసుకున్న తర్వాత వేడి పాలు ఒక అరకప్పు తాగాలి. ఇలాగా రెగ్యులర్గా ఒక 2 లేదా 3 వారాలు చేస్తే నరాల నొప్పులు, అలాగే తీపులు, నిస్సత్వ, ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇంకొక అద్భుతమైన వైద్యం తెలుసుకుందాం. దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సింది పెద్ద మాను చెక్క. ఇది మీకు ఆయుర్వేద మూలికలమ్మే అంగడిలో దొరుకుతుంది. వేరుశెనగలు, జాజికాయ, జాపత్రి, అలాగే సాలన్ మిశ్రి. ఇది నిజానికి యునానీ ద్రవ్యం, కానీ ఆయుర్వేద మూలికలమ్మే అంగడిలో దొరుకుతుంది. సఫేద్ మిశ్రి, ఇది కూడా అంతే. సఫేద్ ముస్లి అని కూడా అంటారు. గసగసాలు, అలాగే ఎండు ఖర్జూరాలు. ఇలా సిద్ధం చేసుకోండి. పెద్దమాను నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయాలి. పెద్దమాను చెక్క కషాయానికి వేరుశనగల్ని ఉడికించి బాగా ఉడికిన తర్వాత జాజికాయ, జాపత్రి, సలాన్ మిశ్రి, సఫేద్ మిశ్రి, గసగసాలు, ఎండు ఖర్జూరాలు, వీటన్నిటిని పొడి చేసి నెయ్యి వేసి బాగా లేహంలాగా వండాలి. దీన్ని నిల్వ చేసుకోవాలి. 1 లేదా 2 స్పూన్లు ఈ లేహాన్ని బాగా నమిలి తినేసేసి ఒక అరకప్పు వేడి పాలు తాగాలి. దీంతో ఆ నరాల నిస్త్రాణ, సంభోగ శక్తి తగ్గిపోవటం, నడువు నొప్పులు, ఇలాంటివన్నీ తగ్గి మంచి ఆకలి అంటే జఠరాగ్ని పెరుగుతుంది. ఇంకొక వైద్యం. దీనికి మీకు కావాల్సినవి విషముష్టి గింజలు, లవంగాలు, మెంతులు, జటామాంసి వేరిది, అలాగే మోడి, పిప్పళ్ళ కట్టి అంటారు, అలాగే వజ అని కూడా అంటారు, వసకొమ్ము. ఇలా సిద్ధం చేసుకోండి. ఇవన్నీ మీకు ఆయుర్వేద మూలికలమ్మే అంగడిలో దొరుకుతాయి. ఈ విషముష్టి గింజల్ని జాగ్రత్తగా శుద్ధి చేయాలి, లేకపోతే అన్వాంటెడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి విష తిందుకం అంటారు. అయితే ఇది న్యూరోపతిలో అమేజింగ్గా పనిచేస్తుంది. విషముష్టి గింజల్ని వైద్య సలహాతో, వైద్య పర్యవేక్షణలో 3 రోజులు గోమూత్రంలో నానబెట్టాలి. ఆ పలుకు లోపల ఉన్నటువంటి ఆ నాలుకలాగా ఉంటుంది, దాన్ని తీసేసి పెద్ద మందపాటి పెనం పైన నల్లగా మార్చాలి. లవంగాలు, మెంతులు, జటామాంసి వేరు, మోడి, వస, వీటిని అన్నిటినీ కూడా ఒక ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకొని మెత్తగా పొడి చేసి 1/2 టీ స్పూన్ పొడిని తీసుకోండి. దీనికి దొరికితే ఒక 2 గ్రాముల మంచి నల్లమందు కూడా కలిపి గోమూత్రం, అల్లం, తులసి రసంతో భావం చేయండి. వీటిలో దొరికిన వాటినే మీరు తీసుకోవచ్చు. ఇలాగ చేసి నిల్వ చేసుకొని తేనెతోటి బాగా నూరి ఒక గురిగింజంత మాత్రలు చేసుకొని నిల్వ చేసుకోవాలి. దీన్ని వేడి పాలతోటి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక్కొక్క మాత్ర చొప్పున తీసుకుంటూ ఉంటే ఆ మెడ పిక్కలు పట్టేయటం, లేకపోతే తొడకాడు పట్టేయటం, ఇలాంటి వాటిలలో మంచి రిలీఫ్ ఉంటుంది.
ఇంకొకటి ఎక్స్టర్నల్గా వాడగలిగేటువంటి మంచి వైద్యం. దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సింది టర్పంటైన్ ఆయిల్, అలాగే కాజాపుట్ తైలం, అలాగే కర్పూరం. ఈ సిద్ధం చేసుకోండి. ఈ టర్పంటైన్ ఆయిల్, అలాగే కాజుపుట్ అంటారు, కాజాపుట్ తైలం, కర్పూరం కలిపితే సింపుల్గా ఒక మంచి లెన్మెంట్ తయారవుతుంది. మీ న్యూరోపతి మీద, నరాల మీద తోమాలి. దీంతో ఆ తీపులు తగ్గుతాయి. ఇంకొకటి అద్భుతమైన వైద్యం. దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సింది వెల్లుపాయలు, అలాగే పెట్రోల్, వాము, ఓమా అంటారు, పుదీనా, ఇంకా కర్పూర తైలం. ఇలా సిద్ధం చేసుకోండి. ఎల్లుపాయలు, అలాగే పెట్రోలు, అలాగే వాము, పుదీనా, కర్పూర తైలం వీటన్నిటిని ఒకటి దగ్గర కలిపేసేసి ఒక ఆయిల్ లాగా సిద్ధం అవుతుంది. దీన్ని ఎక్స్టర్నల్గా న్యూరోపతి మీద రుద్ది మునగాకుతోటి కాపడం పెట్టుకోవాలి. దీంతో రిలీఫ్ వస్తుంది. ఇవేవి లేవు అనుకోండి, ఒక ఏకమూలిక ప్రయోజనం ఉంది. ఇదే వసకొమ్ము, వజ అని కూడా అంటారు. వసకొమ్ముని నీళ్లు చిలకరిస్తూ సాన్రాయి మీద గంధం తీయాలి. ఈ గంధాన్ని నరాల నొప్పుల మీద రాయాలి, పొట్ల మీద రాసుకోవాలి. దీంతో రిలీఫ్ ఉంటుంది. అలాగే ఇంకొక మంచి వైద్యం, గురిగింజ గింజలు, నీళ్లు ఇలా సిద్ధం చేసుకోండి. గురిగింజల్ని నీళ్ళల్లో మెత్తగా నూరండి. పేస్ట్ అవుతుంది కదా, నరాల మీద పూయాలి. దీంతో ఆ నరాల నొప్పులు తగ్గుతాయి. అలాగే ఇంకొక వైద్యం మీరు సిద్ధం చేసుకోవాల్సింది అడవి కంద, తేనె, నెయ్యి, ఇంకా చక్కెర. కందలాగే ఉంటుంది అడవి కంద. ఈ అడవి కందని చిన్న చిన్న ముక్కలుగా కోసి మెత్తగా ఉడికిచ్చి తేనె, నెయ్యి, చక్కెరతోటి లేహ్యంలాగా వండుకొని తింటే ఈ నరాల నొప్పులలో ఒక గన్ షాట్ ట్రీట్మెంట్లా పనిచేస్తుంది. అలాగే ఇంకొకటి ఆసక్తికరమైనది, అవిసె చెట్టు పట్ట. ఈ పెద్ద అవిసె అంటారు దీన్ని పట్ట తీసి ఆ నారు ఉంటుంది కదా, నొప్పున్న చోట కట్టుకోవాలి. దీంతో న్యూరోపతిని గుంజేస్తుంది. కొద్దిగా లేట్గా తగ్గుతుంది, కానీ డెఫినెట్గా తగ్గుతుంది. ఇలాగ ఈ న్యూరోపతి ఇబ్బంది పెడుతున్నప్పుడు, నరాల నొప్పులు ఇబ్బంది పెడుతున్నప్పుడు డీప్ రూటెడ్గా ఉంటాయి. ఇలాంటి వాటికి ఆ నరాలని స్ట్రెంథన్ చేస్తూ, నరాల్లో ఉండే వాపును తగ్గిస్తూ దీన్ని ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. దానికి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఔషధాలన్నీ కూడా వంటింటి ఔషధాలు పనిచేస్తాయి. కాబట్టి ఇలాగ ఈ నరాల నొప్పిని మీరు తిప్పికొట్టచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.